5 ఎకరాల స్థలంలో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కడుతున్నారంట. అది కూడా రాజధానిలో అసలు అన్నిటికీ దగ్గరగా, సచివాలయానికి, హైకోర్టుకి అన్నిటికీ దగ్గరగా ఉండేలా సెలెక్ట్ చేసుకొని కడుతున్నారంట 5 ఎకరాలు. మరి ఏ రైతుల దగ్గర కొన్నారో చెప్పలా ఇప్పటి వరకు. 2, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అరెకరంలో కట్టారనుకోండి ఇల్లు. అరెకరంలో ఈయన 5 ఎకరాల్లో కడుతున్నాడు కదా, ఒక అరెకరంలో కట్టారనుకోండి. తాడేపల్లిలో ఇప్పుడు ఉంది, ఎంత ఉంటుంది? అదే ఎకరాల్లో ఉంటుంది కదా, జగన్ గారిది ఉంది. కానీ ఇక్కడ 5 ఎకరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కడుతుంటే దీని గురించి మరి మహలు, ప్యాలెస్సు, నారా మహలు, నారావారి మహలు, నారా ప్యాలెస్సు, నారా నీరో ప్యాలెస్సు, ఇవన్నీ రాయాలి కదా, హెడ్డింగ్లు పెట్టాలి కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా పావు ఎకరంలోనూ అరెకరంలోనూ ఇల్లు ఉన్నా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్యాలెస్లు, రాజసౌధాలు, రాజులు కూడా ఎలా ఉండరు, కోటలు. మీ బతుకులు మీ వార్తలు రాసే ఇట్లా ఉండే కదా. ఇప్పుడు 5 ఎకరాలు కొన్నాడంట చంద్రబాబు నాయుడు గారు. ఎవరి దగ్గర కొన్నాడు? 5 ఎకరాల్లో ఇల్లు ఒక ముఖ్యమంత్రి కట్టుకోవచ్చా? మరి ఉండాలి కదా. చిన్న బస్టాండ్లు ఎదురుగా చిన్న హోటళ్ళు, అట్లాంటి వాటిలో కదా మరి అంత చిన్న నిర్మించుకోవాలి కదా ముఖ్యమంత్రులు. జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ దగ్గర ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన భవనం నిర్మాణం చేస్తే ఆ రిషికొండ భవనాలకు సంబంధించి ముఖ్యమంత్రి ఉండటానికి ఇంత పెద్ద ప్యాలెస్లు కట్టారు. మరి మీరు 5 ఎకరాల్లో ఇప్పుడు కడుతుంది ఏంటి? చిన్న హోటళ్ళు, ఏది వర్షం వస్తే నీళ్ళు గారేటట్టుగా, లేదంటే రోడ్లు బస్టాండ్లు పక్కన ఉండే హోటల్ లాగా ఏమైనా కడుతున్నారు 5 ఎకరాల్లో? ప్యాలెస్ దగ్గర కడుతుంది. మరి రాయాలి కదా వార్త. అంటే పక్కనాడు ఏమి చేసినా మీ దృష్టిలో పత్తు వెలిచారు. మీరు చేసే ఏ గాలి పనులకైనా, ఏ గలీజు పనులైనా సంసారం. ఇలాంటి వార్తలు, ఇలా పత్రికలు, ఇలా బతుకులు.